హన్మకొండ కాకతీయ వర్సిటీలో ఎలుకలు కలకలం రేపాయి. హాస్టల్లో నిద్రిస్తున్న సమయంలో విద్యార్థినులపై ఎలుకలు దాడి చేశాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యూనివర్సిటీలో పలుమార్లు ఎలుకల దాడిపై విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. ఎలుక దాడిలో గాయపడ్డ చిన్నారి పాదాలు అలాగే కాళ్ళు ఏ స్థాయిలో ఉన్నాయో మనం ఆన్ స్క్రీన్ చూస్తూ ఉన్నాం. ఈ ఘటన హనుమకొండ కాకతీయ వర్సిటీలో జరిగింది. ఎలుకలు అక్కడ విపరీతంగా తిరుగుతున్న పరిస్థితి. హాస్టల్లో నిద్రిస్తున్న సమయంలో విద్యార్థినులపై ఎలుకలు దాడి చేశాయి. వాటికి సంబంధించిన విజువల్స్ ఆన్ స్క్రీన్ చూస్తున్నాం. ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పాలి. యూనివర్సిటీలో పలుమార్లు ఎలుకల దాడిపై విద్యార్థుల్లో ఆందోళన కనిపిస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి జాగ్రత్త చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు కోరుతున్న పరిస్థితి. కుక్కలు, ఎలుకలు, ఈగలు, దోమలు అన్ని యానిమల్స్ ఇక్కడనే తిరుగుతున్నాయి. స్టిల్ మేము అంతగానం నోటీస్ చేయలేదు, అంతగానం వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలని అనుకోలేదు. కాకపోతే ఎప్పుడైతే ఆ ఎలుకలు మా రూమ్లో 11 మెంబర్స్ని గరిచినాయి అన్న, థర్స్డే రోజు నైట్ గరిస్తే మేము ఫ్రైడే రోజు వాళ్ళ దృష్టికి తీసుకపోతే రెస్పాండ్ కావాలి. మాకు సాటర్డే రోజు సెమిస్టర్ ఎగ్జామ్ ఉంటే ఫ్రైడే రోజు మా క్లాస్ వాళ్ళందరూ టీటీ ఇంజెక్షన్స్ కోసం మా వాళ్ళు అందరూ ఇక్కడ వాళ్ళు గారు వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇక్కడ ఎవరికి ఏం తెలియదు. అయినా ప్రైవేట్ హాస్పిటల్స్కి గవర్నమెంట్ హాస్పిటల్స్ చుట్టూ తిరిగి ఇంజెక్షన్స్ వేయించుకొని వచ్చినారు. మేము వాళ్ళ దృష్టికి తీసుకపోతే జస్ట్ ఒక ర్యాప్ ప్యాడ్ ఇచ్చి ఆ రోజు ఈవినింగ్ క్లోజ్ చేసేసినారు. మళ్ళీ సాటర్డే కానీ సండే కానీ మండే రోజు రెస్పాండ్ అయినారు. ఫ్రైడే, సాటర్డే, సండే మేము కాల్ చేస్తే మేము ఇక్కడ అందుబాటులో లేము, వేరే ఇన్సిడెంట్స్ వల్ల మేము డైవర్ట్ అయినామన్న సమాధానాలు చెప్పిళ్ళు.